హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli bramhanavantalu. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలండి. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి. ఈ 2020 సంవత్సరము చాలా బాధాకరంగా జరిగిపోయింది. అందరికీ కరోనా, ఈ రోగాలు, రొప్పులు చాలా ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోయిందండి. సో ఈ కొత్త సంవత్సరము 2021 ఆరోగ్యంగా, ఆనందంగా, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన cbcharepalli bramhanavantalu ఛానల్ తరపున ప్రతి ఒక్క సబ్స్క్రైబరు ప్లస్ మన వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మన మొట్టమొదటి వీడియో అండి ఇది. ఈ 2021 సంవత్సరంలో పాలకోవా చేసామండి. వైఫ్ చేసింది పాలకోవా. దూద్ పేడ అంటారు హిందీలో, పాలకోవా. ఎలాగైనా అది ఉత్త పాలతో వేసి చేస్తారు, చాలా బాగుంటుందండి. పాలకోవా స్వీట్తో మొదలు పెడదామని మొదటి సంవత్సరం అని చేశాము. మీరు కూడా చూసి ఆ స్వీట్ తిని మన మనసు, మన శరీరము, ఆరోగ్యము అన్నీ కూడా ఆ పాలకోవా ఎంత మధురంగా ఉంటుందో మనం కూడా, మన జీవితం కూడా అంత మధురంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైనా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను, ఈ కొత్త సంవత్సరంలో కూడా చెప్తున్నాను ఈ వీడియోలో. ఇంకొక ఛానల్, సెకండ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. యాష్ విత్ సిబి అని చెప్పేసి వస్తుంది. ఆ ఛానల్లో ఆధ్యాత్మిక చింతన గురించి ఉంటుంది, ప్లస్ అన్నీ ఉంటాయండి దాంట్లో. అంటే అవి బ్లాగ్స్ మాదిరి ఛానల్లో ప్రతి ఒక్కటి ఉంటుంది, మన విషయాలన్నీ కూడా ఉంటాయి, బాగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. యాష్ విత్ సిబి ఛానల్ నేము. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాలకోవ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, నెయ్యి అండి. ఈరోజు జనవరి 1 కదండి, అందుకు కొత్త స్వీట్ చేద్దామని, స్వీట్ తో స్టార్ట్ చేస్తామని. మందందేనండి, అడుగు మందం ఉండేదే తీసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా, ప్యాన్ పెట్టినానండి. ఇప్పుడు పాలు అండి, ఇవి 1 లీటర్ పాలు. మాకు పల్లె నుంచి కాయన వేస్తాడండి పాలు. ఈరోజు అదే పని అడిగి వేయించుకున్నాం. ఇంకా ఎగస్ట అది 1 లీటర్. ఇవంతా బాగా బొంగొచ్చేదాకా హైలో పెట్టాలి, తర్వాత లో పెట్టాలండి స్టవ్ కదండి. ఇప్పుడు మనం కొంచెం తగ్గించుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇట్లా మనం సగం అయ్యేదాకా తిప్పుతానే ఉండాలండి. తిప్పకుంటే వాళ్ళ అడుగంటుతుంది, మాడిపోతుంది, బాగా ఉండదు, కాటు వాసన వస్తుంది. బాగా మరిగిపోవాలి. మీరు కావాలంటే ప్యాకెట్ పాలైనా తెచ్చుకోండి, అది దొరకకుంటే. మేము దొరికినాయి కాబట్టి తెచ్చుకున్నాము. ప్యూర్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు కరోనా టైం కదండి, బయటికి పోయేదానికి ఉండదు, తెచ్చుకోవడానికి. ఇట్లా చేసుకుంటే ఇంట్లోనే తినచ్చు. మా అక్కకు భలే ఇష్టం పాలకోవా అంటే. నా కూతురికి, మా కూతురికి కూడా ఇష్టం, మా అమ్మకి ఇష్టము, నాకు కూడా ఇష్టమే లేండి. కానీ అందరికీ ఇష్టమే. పాలకోవా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు సాధ్యమైనంత వరకు. బాగా మరుగుతా ఉండాలండి. పక్కకు పోయేదానికి ఉండాల్సిందే. కొంచెం కష్టపడితే కమ్మగా తినచ్చు. మళ్ళా ఇది సగం అయిన తర్వాత చూపిస్తానండి, ఎందుకంటే ఇంతసేపు వీడియో తీయకూడదు కదా, అందుకు. చెప్పాలి. ఇదిగోండి కొంచెం చిక్కపడింది, ఇది ఎట్లా తగులుతా అంటే ఎట్లా ఇంకా పడుతుంది అంటే చూపించాలి కదా మధ్యలో, అందుకని చూపిస్తాను. నిదానంగా పడుతుంది. ఒక్కోసారి స్టవ్ ఎక్కించుకోవాలి, మళ్ళీ తగ్గించుకోవాలి. చూడండి చిక్కబడుతుంది. ఈ సైడ్ లో ఉండేదంతా మాది ఇట్లా అనుకుంటా ఉండాలండి. మనము ఇట్లా అంటానే ఉండాలి. ఈ పొంగు వస్తుంది కదా, లేకపోతే అంతా కచ్చుకొని పోతుంది.
కొద్ది కష్టపడితే పాలకోవా అవుతుంది. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. దగ్గర పడిందండి, ఇంకా కొద్దిగా పడాలి. 1 లీటర్ పాలు కనీసం 1/4 కేజీ అన్న వస్తుందా పాలకోవా? 1/4 కేజీ వస్తుంది అనుకో. చక్కెర వేస్తాం కాబట్టి బరువు కదా చక్కెర వస్తుంది. అంటే ఇప్పుడు 1 లీటర్ పాలకు 100 గ్రామ్స్ చక్కెర. తీపి ఎక్కువ తింటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు తింటానులే, తీపి అంటేనే భయం. ఇట్లా దాంట్లో బెల్లం వేసుకోలేం కదా, చక్కెర వేసుకో. చక్కెర అండి 100 గ్రాములు వేసుకోవాలి 1 లీటర్ పాలకు. వేసేయమంటా వస్తే కొంచెం వేసేయాలి. ఇది బాగా కరగాలి, దగ్గర పడుతుంది. ఇది కరిగినాక అప్పుడు ప్లేట్లో తీసుకోనైనా, లేదంటే ఈ పక్క బాల్స్ లాగా చేసుకోవాలి. ఎట్లా కావాలంటే షేపులు చేసుకోవచ్చు అండి. అది మళ్ళీ ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. చక్కెర వేసినాం కదా అందుకు. ఇదంతా ఇట్లా మాట అంటానే ఉండాలా. నెయ్యికి ఏం అవసరం లేదా? ఊరికే ప్లేట్ రాసుకోవడమే, దీనికి ఏం నెయ్యి ఏం అవసరం. ఇంకా పాలు అన్నాక వాసన వస్తాయి, బాగుంటుంది పాలు వాసన. పాల వాసన కట్టకండి, నెయ్యి రాసుకోవాలి. రాసి పెట్టుకుంటే పక్కన అది తొందరగా కావాలి కాబట్టి అంతా ఇట్లా రాసుకోవాలండి. ఓకే, ఇది కలగబెట్టాలా? ఇంకా ఉందా? ఇంకా కొంచెంసేపు అయిపోవచ్చింది. కొంచెం గట్టిగా అయితే వాసన వస్తుంది అప్పుడే, పాలకోవా వాసన కదా వస్తుంది. వాసనకే నోట్లో వేసుకోబుద్ధి అవుతుంది. తీస్తున్నానండి, తీసి ఒక ప్లేట్లో ఇప్పుడు మనము నెయ్యి పూసుకున్నాం కదా. లేదు అని అంటే మీరు ఇట్లా ఏమైనా షేపులో ఉంటలు బాదుషా లాగా ఏం చేసుకోవచ్చు అండి. నేను ఊరికే ప్లేట్లో వేస్తాను. ఇట్లా కావాలంటే ఇట్లే ఉంచేసుకొని తినచ్చు. ఉత్త పాలు చక్కెర అంతే, ఏం లేదు. చేసే విధానమే టైం పడుతుంది. సగం బోకగా ఉంటుంది. పాలకోవా రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి.